కూటమి ప్రభుత్వం మంచి చేస్తే చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీ బాలికల కాలేజ్ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మంచి వసతులు కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి అనిత అన్నారు. హాస్టల్లో మెనూ పాటించలేదని, వార్డెన్ అందుబాటులో లేరని, హాస్టల్లో కనీసం సెక్యూరిటీ కూడా లేరని విద్యార్థులు వాపోయారు. భోజనం తిన్న చిన్న తల వెంట్రుక కనిపించిందని బొద్దింక అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి అన్నారు. అఫీషియల్ పేజ్ లో హోంమంత్రి అనిత భోజనంలో బొద్దింక. అనిత ఎక్కడ తిన్నది, ఎక్కడొచ్చింది బొద్దింక? ఇడిగా వచ్చి చూసాడా? ఇందులోని బీసీ హాస్టల్ భోజనం చేస్తుండగా బొద్దింక రావడంతో సిగ్గుతో నవ్విన ఏపీ హోంమంత్రి. ఇది మొహాలు తాగడం ఏం పరిస్థితి అండి ఇది? గురుకుల బాలిక హాస్టల్లో హోంమంత్రి అనిత వడ్డించిన భోజనంలో బొద్దింక. నేను వడ్డించిన భోజనం తేడా గమనించండి. దానికి విద్యా వ్యవస్థకి అంటే వీళ్ళు ఇన్ని అంటే అనిత తింటుంటూ అన్నంలో పురుగు ఒక్కసారికి షాక్. అసలు ఇలాంటి పదాలు చూస్తా ఉంటే ఎవరైనా ఏమనుకుంటారంటే, నేను ఎందుకు ఈ చిన్న విషయానికి కూడా ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది అంటే, చిన్న పామునైనా పెద్ద గరదలో కొట్టాలి. పాము పామే, దాంట్లో విషయం ఉంటూనే ఉంది. సో వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ప్రచారానికి నేను అడ్డుగట్ట వేయకపోతే అదే నిజమని ప్రజల భ్రమలో కూడా ఉంటారు. నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనంలో ఆ నాణ్యత తగ్గింది. నాణ్యత తగ్గినప్పుడు ఏదో సంథింగ్ హెయిర్ చిన్నది అందులో కనిపించింది. ఆ హెయిర్ తీసి ఇలా జస్ట్ పాడేశాను. దానికి వీళ్ళు రకరకాలైన విన్యాసాలు చేసుకొని రకరకాలైన మాటలు మాట్లాడుకుని అల్లేసి కథలు అల్లేసి ఆ ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా మమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తున్నామని వాళ్ళు అనుకోండి. ఈరోజు మాకు బాధ్యత ఉంది. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, ఏ బీసీ హాస్టల్కైనా లాస్ట్ 5 సంవత్సరాల్లో లోకల్ ఎమ్మెల్యేలు కానీ లోకల్ మినిస్టర్లు కానీ ఒక్కరోజు వెళ్ళి వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి సదుపాయాలు ఉన్నాయని ఒక్కడు చూసుకున్నాడా అండి? ఈ ఒక్క సంవత్సరంలో మేము మిడ్ డే మీల్స్ చెక్ చేసుకుంటున్నాము, హాస్టల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటున్నాము, హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉంది